నారాయణపేట జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడడంతో నేడు నారాయణపేట జిల్లా కేంద్రానికి బంద్కు పిలిపించారు హిందూ సంఘాల నాయకులు. ఇది కేవలం అమ్మాయి యొక్క బలవన్మరణం కాదు, ఇది ఒక లవ్ జిహాద్. ప్రేమ పేరుతోటి వంచి ప్రేమ పేరుతోటి నమ్మబలికి ప్రేమతోటి ఆ అమ్మాయిని వశపరుచుకున్నటువంటి యువకుడికి శిక్ష విధించాలని చెప్పేసి కూడా అటు హిందూ సంఘాల నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఆ అమ్మాయి ఉంటున్నటువంటి కుర్వగేరి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం. హిందూ సంఘాల నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ యొక్క అమ్మాయి ఇంత ఘాతకానికి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా నారాయణపేట జిల్లా కేంద్రంలో బంద్కు పిలిపించారు. అసలు ఏం ఈ ఇష్యూ పైన ఏం చెప్తారు? వీళ్ళు అమ్మాయి వాళ్ళు చాలా బేదరిక ఫ్యామిలీ. అమ్మాయికి వాళ్ళ నాన్నగారు కూడా లేరు. వాళ్ళు చిన్న ఆడపిల్లలతో తల్లిగారు అక్కడ ఇక్కడ పనిచేస్తూ పోషిస్తూ జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నది. దాన్ని ఆసరగా చేసుకొని ఒక ముష్కరుడు అమ్మాయిని నయానా భయానా లొంగ తీసుకొని ఆమెను ఏ విధంగా అనుభవించాలో అనుభవించి పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వడం వలన తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు లేదు నేను చేసుకోను అనడం వలన అమ్మాయి అసంతృప్తితో నిరాశ చెంది ఈ ముష్కరం చేసిన మోసానికి తన ప్రాణాన్ని బలి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. దీన్ని సమస్త హిందూ సంఘాలు అన్నీ ఖండించి నారాయణపేట నగరాన్ని బంద్కు పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ పిలుపు ఇవ్వడంలో ఉద్దేశం ఏమంటే ప్రతి ఇంటిలో ఈ బంద్ ఎందుకు జరుగుతుంది అని చర్చ జరగాలి. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏ ఇంటిలో కూడా జరగకూడదని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నారాయణపేట జిల్లా తరఫున తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే అమ్మాయి ఒక ప్రేమ వ్యవహారంతో ఇది నడిచిందని చెప్పేసి ఒకవైపు వాదన కొనసాగుతుంది, మరోవైపు కూడా ఇటు లవ్ జిహాద్ అంటే ప్రేమ పేరుతోటి ఒక మైనార్టీకి చెందినటువంటి యువకుడు ఇలా చేశాడని చెప్పి ఎట్లా చూస్తారు? ఈ కోణంలో ఏ కోణంలో ఈ అమ్మాయి యొక్క న్యాయం ఎలా చూస్తారు? యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ దేశంలో లవ్ జిహాద్ కేసులు చాలా ఎక్కువ నడుస్తున్నాయి. అందులో భాగంగా మన నారాయణపేట జరగడం అంటే చాలా దురదృష్టకరము. ప్రజెంట్ ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమో ముస్లిం మతానికి మార్చుకోమని చెప్పిండు, ఆమె నిరాకరించింది. అందువల్లే ఈమె ఉరి చేసుకొని చనిపోయిందని వినికిడి. అంటే ఎలాంటి న్యాయం కావాలంటున్నారు ఈ అమ్మాయి పట్ల? ఎలాంటి డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా హిందూ సంఘాలు ఈరోజు బంద్కు పిలుపునిచ్చాయి, నారాయణపేట మొత్తం కూడా బంద్ పాటిస్తున్నారు. ఈ అమ్మాయి కోసం ఎట్లాంటి న్యాయం కావాలంటున్నారు? 100% ఈ బాబుకి ఎవరైతే తప్పు చేసిండ్రో ఆయనకి ఉరి శిక్ష కంపల్సరీ ఒకసారి విధించాలి. అయితే వేరే వాళ్ళకు కూడా దాన్ని బట్టి వాళ్ళు కూడా పాఠం నేర్చుకుంటారని మేమైతే కోరుకుంటున్నాం. మరోవైపు కూడా అటు జిల్లా కేంద్రంలో బంద్ పాటించడం, మరోవైపు కూడా ఇది ఒక కోణంలో చూస్తే లవ్ జిహాద్ అంటున్నారు. కానీ అలాంటికి పని చేయడానికి లవ్ జిహాద్కి అంతటా ఆస్కారం ఉందా? ఈ విషయంలో ఈ కేవలం మీరు హిందూ సంఘాలు అటు బీజేపీ నాయకులు మాత్రమే దీన్ని లవ్ జిహాద్ కోణంలో ఎందుకు చూస్తున్నారని కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకని చెప్పి. ఏం చెప్తారు సార్? ఇది లవ్ జిహాద్ అంటే ముమ్మాటికి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయినే కాదు, ఇంకో అమ్మాయిని కూడా ఇదే విధంగా ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడో కేరళలో చూసాము, కేరళ స్టోరీస్ అవన్నీ చూసాము. లవ్ జిహాద్లు అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి అని ఇప్పుడు నారాయణపేట నడిబొడ్డున వచ్చింది. నడిబొడ్డున జరుగుతున్నాయి ఇటువంటి కేసులు. ఇంకా బయటికి రానివి చాలా ఉన్నవి. ఇటువంటివి జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఇటువంటి విషయాలు ఏమనంటే కూడా పెద్దల దృష్టికి తీసుకొని రావాలి. లవ్ జిహాద్ బారిన పిల్లలు పడకుండా వాళ్ళని మరో సుట్ కేసులో ఫ్రిడ్జ్లో చూసే కర్మ మనకు వద్దు. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మాత్రం ఫస్ట్ మన తల్లిదండ్రులు చెప్పాలి. ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా తెలిసి ఇట్లా ముస్లిం అబ్బాయిలు ఇంట తిరుగుతున్నారు, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే కూడా ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలు అందరూ ప్రతి ఊరిన గల్లీనా ఉన్నారు. వాళ్ళకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, పెద్దల సమక్షంలో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మారుదాం. ఇటువంటి ఆత్మహత్యలు, ఇప్పుడు అమ్మాయి అనవసరంగా ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు తన జీవితాన్ని నాశనం, తన నుంచి బతుకుతున్న ఆడపిల్లలు వాళ్ళ తల్లి అందరూ ఆమె నుండి జీవనాధారం ఉంది. ఇప్పుడు ఆ ఇంటికి జీవనాధారం కోల్పోయారు. ఏమి వాళ్ళ ప్రాబ్లం, ఇప్పుడు ఎవరు పోషిస్తారు, వాళ్ళు ఎవరు చూసుకుంటారు? ఇటువంటివి జరగకుండా ఉండాలని నారాయణపేటకు బంధుకు పిలుపునిచ్చడం కారణం అండి. ఇక మీదట ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది.
అంటే గత కొంతకాలంగా కూడా ఈ యొక్క వ్యవహారం నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బీద కుటుంబం అసలు అబ్బాయి తరపు నుంచి అటు కేసు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది మీకు? అతని పైన ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అతని పైన ఫోక్సో కేసు పెట్టామని చెప్పారు సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు 306 అన్ని పెట్టామని చెప్పిండ్రు. ఏమనేది ఇంకా ఎఫ్ఐఆర్ చేతికి రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఏమన్నా తెలుస్తుంది. ఆయనకు శిక్ష పడనట్టుగా తక్కువ శిక్ష ఉంటే దీనిపైన మళ్ళీ మేము మున్ముందు ఇంకా దీన్ని ఉధృతం చేయాలని కోరుకుంటున్నాము. అంటే మరోవైపు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, హిందూ సంబంధించిన నాయకుడు. సార్ ఎట్లా చూస్తారు ఈ కేసును, ఈ యొక్క బలవన్మరణ పాల్పడిన అమ్మాయి యొక్క కేసును? ఇది నారాయణపేట నగరంలో చాలా రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం. ఈ వాడికి చెప్తుంటే కూడా పట్టించుకోకుండా అదే తరహాలో వాడి ఇంటికి రావడం చెప్పి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడం కానీ ఇటువంటివి చాలా విధాలుగా జరిగావి. అదేవిధంగా ఈ అమ్మాయి నిన్న ఉదయం 11 గంటలకు సూసైడ్ చేసుకున్నది. అంతకుముందు 10:30 ప్రాంతంలో వాడి ఇంటికి వచ్చి లొల్లి చేసిపోయిందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. వాడు వచ్చిపోయిన తర్వాతనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పి తెలుస్తుంది మనకు. అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు అమ్మాయి కుటుంబానికి కానీ? మీ డిమాండ్ ఏంది హిందూ సంఘాల తరపు నుంచి? విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే అమ్మాయి ఫ్యామిలీకి వాళ్ళు ఎవరు లేరు, తోడు నీడ లేదు. వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా లేవు, సొంత ఇల్లు లేదు. ప్రభుత్వమే వాళ్ళని దరిచేర్చి వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా అండగా ఉండాలి వాళ్ళకు. అదేవిధంగా వారికి కఠినంగా శిక్ష పడి అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం మేము. ఇది హిందూ సంఘాల తరపు నుంచి కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది ముమ్మాటికి లవ్ జిహాద్గానే ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా హిందూ సంఘాలు, అటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంబంధించినటువంటి నాయకులు కోరుతున్నారు. అతి మధ్యతరగతి పేద కుటుంబము ఈ యొక్క ప్రేమ పేరుతోటి గతంలో కూడా ఒక అమ్మాయి పట్ల కూడా ఇలాగే అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఘటన కూడా ఉందని చెప్పేసి హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అమ్మాయి పట్ల కఠినంగా శిక్ష విధించే విధంగా, నిందితుడికి పడే విధంగా కూడా చట్టం తన పని తాను చేసుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హిందూ సంఘాల నాయకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, హార్ టీవీ, నారాయణపేట జిల్లా.